సింగరేణికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయా? వేల కోట్ల రూపాయల మొండి బకాయిలతో సంస్థ సతమతమవుతోందా? అప్పులు చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందా? సింగరేణిలో అసలేం జరుగుతోంది? సింగరేణి నెత్తిన బకాయిల బండ పడింది. ప్రభుత్వ రంగ సంస్థలు జెన్కో, ట్రాన్స్కో, ఇతర విద్యుత్ కేంద్రాలకు సంబంధించి వేల కోట్ల రూపాయల బకాయిలు సింగరేణికి రావాల్సి ఉంది. ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు బ్యాంకుల దగ్గర ఓడీల ద్వారా నిధులు సమకూర్చుకుంటోంది. కొత్త మైన్ల తవ్వకాలు, మెషిన్ల కొనుగోలు, కార్మికుల లాభాల వాటా ప్రకటనపైన ధైర్యం చేయలేకపోతోంది. ప్రతి ఏటా వేల కోట్ల లాభాలు వస్తున్నా అవసరానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని విద్యుత్ సంస్థలు సింగరేణికి 42,739 కోట్లు బకాయిలు పడ్డాయని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ విద్యుత్ సంస్థల బకాయిల అసలు, వడ్డీ కలిపి మొత్తంగా 42,739 కోట్లు సింగరేణికి చెల్లించాల్సి ఉందని కేంద్రం ప్రకటించింది. తెలంగాణ జెన్కో నుంచి సింగరేణికి 18,064 కోట్లు రావాల్సి ఉంది. మరోవైపు థర్మల్, సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి డిస్కంలకే సింగరేణి విక్రయిస్తోంది. తెలంగాణ ట్రాన్స్కో నుంచి 24,675 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఆయా సంస్థలు ఈ బకాయిలను ఏళ్ల తరబడి చెల్లించకపోవడంతో వడ్డీ కూడా భారీగా పెరిగింది. తెలంగాణ జెన్కో బకాయిలపై వడ్డీ 1,695 కోట్లు, ట్రాన్స్కో బకాయిలపై 11,806 కోట్లు వడ్డీ రావాల్సి ఉంది. ఇలా వేలాది కోట్ల రూపాయల బకాయిల భారం సింగరేణిపై పడింది. సింగరేణికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జెన్కో, ట్రాన్స్కో కలిసి ఇప్పటికీ 42,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డాయి. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల వరకు అప్పు చేసి మొత్తం ఇప్పటికీ 42,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. దానివల్ల సింగరేణిలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రాబోయే రోజుల్లో ఈ ప్రొడక్షన్ రావడానికి సంబంధించిన మిషనరీని కొనడానికి కానీ సింగరేణి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు కంపెనీ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఆ యంత్రాలు కొనలేకపోవడం, పాత వాటినే నడిపించడం, దానికి మళ్ళీ రిపేర్లు చేయడం ద్వారా ముఖ్యంగా అండర్గ్రౌండ్ గనుల్లో ఉత్పత్తి రావట్లేదు అనుకున్నంతగా. ఆర్థికంగా వెనకబడి ఉండటం వల్ల, అప్పులు ఉండటం వల్ల చేయలేకపోతున్నాం. ఇప్పటికైనా వాటిని చెల్లించాలని మేము ఏఐటీసీగా, గుర్తింపు కార్మిక సంఘంగా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు లేకపోవడంతో కొత్త మెషిన్లు కొనుగోలు చేయలేక బొగ్గు గనుల్లో 8 నుంచి 12 ఏళ్ల కాలం చెల్లిన యంత్రాలనే వినియోగిస్తోంది. కోల్ తవ్వకాల ముడి సరుకుకు మెషిన్లు సరఫరా చేసే సంస్థలకు పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓబీ పనులు చేసే కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రతి నెల 250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల మేర జీతాలు ఇవ్వాలి. 43,000 మంది వైద్య సౌకర్యాల కోసం ఏటా 150 కోట్ల వరకు వెచ్చిస్తోంది. లాభాల్లో కార్మికుల వాటాపైన సింగరేణి ఆచితూచి వ్యవహరిస్తోంది. బకాయిలు ఇప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన 43,000 కోట్లను వెంటనే సింగరేణి సంస్థకు ఇప్పించాలని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ, అవి రాబోయే రోజులలో సంస్థ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రతిసారి జీతాలకు కావాలంటే బయటికి సంస్థ పోయి అప్పులకు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి భేషజాలు పోకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలాగైతే సింగరేణిలో ఉందో ప్రాతినిధ్య సంఘం ఉన్న ఐఎన్టీసీ కానీ, గుర్తింపు సంఘం ఉన్న ఏఐటీసీ కూడా దీని మీద ప్రెషర్ చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ బకాయిలు చెల్లించాలని కోరుతూ, ఇందుకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ నెల 27 తారీఖు నుంచి దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. 28వ తారీఖు నాడు నల్ల బ్యాడ్జీలు ధరించడం, 29వ తారీఖు నాడు జీఎం ఆఫీసుల వద్ద ధర్నా చేయడం, 2 తారీఖు నాడు కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముంగట మొత్తం సింగరేణి వ్యాప్తంగా అందరూ కార్మిక శ్రేణులు వచ్చి అక్కడ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి వెంటనే ఆ విద్యుత్ బకాయిలను చెల్లించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొంతకాలంగా రాజస్థాన్ తో పాటు మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్స్ లో 800 మెగావాట్ల 3వ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి కనీసం 20,000 కోట్ల రూపాయల వరకు నిధులు కావాలి. ఒడిషా నైని కోల్ బ్లాక్ లో ఉత్పత్తి ప్రారంభించింది. ఇందుకు నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా కర్ణాటకలోనూ బంగారం, రాగి ఖనిజాన్వేషణ లైసెన్స్ కూడా దక్కించుకుంది. దీనికి కూడా నిధులు కావాలి. బకాయిలు పేరుకుపోవడంతో నిధుల కోసం సింగరేణి యాజమాన్యం తిప్పలు పడుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినా సంస్థ అవసరాలకు సరిపోలేదు.